దేవునికి మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియా దేవుని సంగమ, దేవుని బిడ్డలారా, ప్రభు పేరట మీ అందరికి వందనాలు, శుభాలు. మరణాత బాగున్నారా? మీ అందరికి ఆహ్వానం పలుకుచున్నాను. మరొక దినమున మరొక సాయంకాల పూట దేవుడిచ్చిన కృపను బట్టి మీతో నేను మాట్లాడటకు ప్రభు ఇచ్చిన గొప్ప ఆశ్చర్య కార్యాన్ని బట్టి దేవదేవునికి కృతజ్ఞతాస్తుతులు వినిచున్న, ఆలకిస్తున్న, గ్రహిస్తున్న మీ అందరికీ ప్రభు పేరట శుభాలు తెలియపరుస్తున్నారు. ప్రియులరా, రండి, వినండి, నాకు సహకరించండి. మీరందరూ కూడా ఆత్మ సంబంధులుగా జీవించాలనేది ప్రభు ఉద్దేశం కనుక అటువంటి స్థితిలో మీరందరూ కలిగి ప్రార్థించాలనేది నా ఉద్దేశం కూడా. గమనిద్దాం. దాని కొరకు ఈరోజు పాఠం నిన్న ఈరోజు దేవుని సన్నిధిలోకి వచ్చి ప్రార్థించుట, ఇదే అంశంగా ఇంకో ప్రసంగంగా మనం ముందుకు సాగుకుందాం. వాక్యం కొరకు ప్రార్థన. సర్వ సృష్టిని, నీతిని, పరిశుద్ధుడా పరిశుద్ధుడా పరిశుద్ధుడా, స్తోత్రం స్తోత్రం స్తోత్రం, సర్వోన్నతుడా సర్వాధికారి, నీ కొందనాలు స్తోత్రాలయ్యా. సర్వ సృష్టిని, నీతిని పరిపాలించుచున్నావు దేవా, నీ కొందనాలు చెల్లిస్తూ ఈ ఉదయ కాలంలో ప్రభా నీ పాదములు ఎదుట మేము ప్రార్థిస్తుండగా నీ ఆత్మ నడిపింపు, నీ సన్నిధి కాపుదల నాకు అనుగ్రహించి మమ్మల్ని అందరినీ సిద్ధపరిచిన మా ప్రభా నీ స్తోత్రాలు చెల్లిస్తూ ఈ సాయంకాల సమయంలో నీ లేఖనమును చేతపట్టి ప్రభువా నీ దాసుడైన నేను నీ బిడలి ఎదుటకు నీ బిడలి ఎదుటకు చేరి ఉన్నాను. చేరి నా తలంపులు, నా ఆలోచన మరుగు చేసి ప్రభా దేవా యేసయ్య మీరు నాలో ఉండి నీ బిడ్డలతో మాట్లాడమని, ఇక్కడ వారి దినాలు ఏమి జరుగుతుందో ఏమి జరగబోతుందో ఇవన్నీ గ్రహించలేని స్థితిలో మేమున్నాం. కాబట్టి నాయన అనేకులు వారి ఆలోచన బట్టి, నీవు ఇచ్చిన తలంపును బట్టి ప్రవచనాలు పలుకుతూనే ఉన్నారు. అటు క్రియలు భూమి మీద జరుగుతూనే ఉన్నాయి. ప్రభా రానైన దినాల్లో ఎన్ని శ్రమలు, ఎన్ని శోధనలు దాన్ని ఎదుర్కొని జయించి ముందుకు సాగాలో మాకు తెలియదు దేవా. కొత్త ఆకాశం కొత్త భూమి అనే మాటకు నీవే నిర్వచనం అని సెలవిస్తూ నీ దాసుడి నన్ను నా తలంపులు మరుగు చేసి నా కంఠస్వరిని బోరగా వాడుకోమని ఆత్మరక్షణకర్తన త్రియేక దేవుని నామములో అడిగి బ్రతిమాలుచున్నాను మా పరమ తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని సన్నిధి సహాయము సదా తోడుగా ఉండి ముందుకు నడిపించును గాక, ఆమేన్. ప్రభునందు ప్రియా దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలు ప్రజల చేత దేవుడు తన శాసనమును ప్రకటిస్తున్నాడు, రచించుచున్నాడు. గనుక ఆయన ప్రకటనలు, ఆయన శాసనాలు కూడా మనం ఆలోచనలోకి తెచ్చుకోవాలి. ఎందుకంటే ఆయన ప్రకటనలు ఎలాంటివంటే ఆత్మ సంబంధమైన ప్రకటనలుగా ఉన్నాయనేది మనం గమనించాలి. ఎందుకంటే ప్రియులారా, దేవుడు తన క్రియలను మనుషుల పట్ల చూపించుచున్నాడు అనే భావం మాత్రము మర్చిపోవద్దనేది మరొకసారి మీ అందరికీ తెలియపరుస్తున్నాను. ప్రియులారా, దేవుడు తన వాక్యమును అనేకుల ద్వారా మనకు అందిస్తూనే ఉన్నప్పటికీ దేవుడు తన ఆలోచన క్రియల చేత నిన్ను నన్ను కూడా బలపరుస్తున్నాడని మర్చిపోవద్దనేది లేఖనము చెప్తుంది. ప్రియులారా, దేవుడు తన వాక్యమును బట్టి నిన్ను నన్ను బలపరుస్తూ స్థిరపరుస్తూ ఆయన మహిమపరచబడుతున్నాడని నమ్ముతూ దేవుని సంగమా మనం కొన్ని విషయాల్లో జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. గనుక వాక్య గ్రంథంలో చదువుతున్నప్పుడు ఇక్కడ సెలవిచ్చిన మాటలు ప్రియులారా, ఇక్కడ ప్రభు మాట్లాడుచున్న 32వ వచనంలో అయినను ఇకను వారు పాపము చేయుచు ఆయన ఆశ్చర్య కార్యములను బట్టి ఆయనను నమ్ముకొనకపోయిరి. ప్రియులారా, ఇశ్రాయేలు ప్రజలు దేవుని నమ్ముకోకుండా వారి ఇష్టమైన జీవితానికి లోబడి జీవించారు.
కనుక దీన్ని బట్టి ప్రభు చెప్పుచున్న మాట ఏంటంటే, ఆత్మ విషయమై దీనిలైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. ఆత్మ విషయమై దీనిలైన వారిని ఆత్మను దీనత్వం తీసుకు చేరటం కాదు, నువ్వు తగ్గించుకుని ఆత్మను హెచ్చించి అట్టి క్రియలలో ముందుకు సాగటకు దేవుడు తన అద్భుతమైన క్రియలు మనకి ఇచ్చుచున్నాడని భావం మాత్రం మనం మర్చిపోవద్దు. కనుక ఈ సాయంకాల సమయంలో ప్రభు చెప్పుచున్న మాటలు, వారి దినములు ఊపిరి వలె గడిచిపోయిను, వారి దినములు ఊపిరి వలె గతించిపోయిను, వారి వారి సంవత్సరం వారి సంవత్సరములు అకస్మాత్తుగా గడిపింప చేసెను. వారు ఆయన వారిని సంహరించినప్పుడు వారు ఆయనను వెతుకుదురు. ప్రియులారా, దేవుడు తన కోపమును మన మీద చూపించే వారికి మాత్రం ఇటువంటి క్రియలు మనము లోబడలేని పరిస్థితి కలిగి ఉన్నాం. అయితే ఇక్కడ అంటున్నాడు, వారు తిరిగి హృదయపూర్వకముగా దేవుణ్ణి బతిమాలుకుంటుంది. దేవుడు దేవుడు తనకు ఆశ్రయ దుర్గమని మహోన్నతుడని దేవుడని విమోచకుడనియు వారు జ్ఞాపము చేసుకుని. ప్రియులరా, దేవునిని ఎందుకు జ్ఞాపం చేసుకోవాలి? దేవునిని ఎందుకు స్తుతించాలి? ఈ రోజుల్లో ప్రతి వారు కూడా ఆత్మ సంబంధులుగా జీవించుచున్నాం, కానీ దాని విషయము మనం ఆలోచించలేని వారంగా ఉన్నాం. అందుకు ప్రభు అంటున్నాడు, ఇక్కడేమంటున్నాడు అంటే, మనం ఆలోచించినప్పుడు చాలా విషయాలు, ప్రియులరా, ఎందుకు మాట్లాడుచున్నారు ఇక్కడ? దేవుడు తమ ఆశ్రయ దుర్గమని మహోన్నతుడని దేవుడను తమకు విమోచకుడనియు వారు జ్ఞాపకం చేసుకుని, అయినను వారి హృదయము ఆయన ఎడల స్థిరముగా ఉండలేదు, ఆయన నిబంధనను వారు అధికముగా గైకొనలేదు. నోటు మాటతో వారు ఆయన ముఖస్తుతి చేసిరి, తమ నాలుకలతో ఆయన యొద్దకును వచ్చిరి. ప్రియులరా, తమ నాలుకలతో ఏమన్నారు? ప్రియులరా, తమను క్రియలను బట్టి మనం ఆలోచన కలిగి ఉండాలి. దేవుడు తన మహోన్నతుడు విమోచకుడు కర్తగా మనం మధ్యకొచ్చుచున్నప్పటికీ ఆయనను వారి హృదయములు ఆయన ఎడల స్థిరముగా ఉండలేదు, ఆయన నిబంధన వారి నమ్మకముగా గైకొనలేదు. అంటే వారు ఆయన మాటలు, ఆయన నిబంధనను వారు మనస్ఫూర్తిగా అంగీకరించలేక, గైకొనగా దాని విలువలేంటో తెలుసుకోక జీవించుచున్న మనుషుల వలె వారు జీవిస్తున్నారు. అయితే ఇక్కడ అంటే మాటలను బట్టి ముఖస్తుతి చేసి తమ నాలుకలతో ఆయన యొద్ద బొంకురి. ముఖస్తుతి చేస్తే మాత్రం హృదయశుద్ధి లేదు, హృదయస్థుతి చేయట్లేదు, కేవలము ముఖస్తుతియే చేస్తున్నారు. ప్రియులారా, ఈ మాటలన్నీ కూడా ఆత్మ సంగముకు చెప్పుచున్న మాటలుగా మనము భావించగలిగి ఉండాలి. అప్పుడే ఆత్మ సంగముతో చెప్పుచున్న మాట చెవుగలవాడు వినును గాక. ఆత్మ దేనితో చెప్తుంది? సంఘముతో చెప్తుంది. ఆత్మ సంఘానికి ప్రకటించినప్పుడు ఈ సంఘము చెప్పుచున్న ఈ క్రియలన్నిటిని బట్టి మనం చాలా జాగ్రత్తగా గ్రహించవలసిన వారమై ఉన్నామనేది మర్చిపోవద్దు. ఇక్కడ అంటున్నావు ఇంకా మాటలను, అయితే ఆయన వాక్సల సంపూర్ణుడై వారి నశింప చేయక, ఆయన వారి యొక్క దోషములను నశింప చేయక తన ఉగ్రతను ఏమాత్రమును రేపకొనక పలుమార్లు కోపము అణుచుకునేవాడు. అంటే పలుమార్లు దేవుడు తన కోపాన్ని సరి చేసుకున్నాడండి. ఇవాళ మనం సరి చేసుకోగలుగుతామా? అబ్బాయి లేదు. సరి చేసుకుంటాం దేవుడెరుగు. మన ముందు మన శరీరం మన నోటి కట్టలు తెంచుకుంటుంది. అబ్బో, ఊహించిన ఆవేశంలో, ఊహించిన ఆలోచనలోకి జారిపోతూ ఉంటారు. ప్రియులరా, ఒక్కసారి మీరు ఆలోచన కలిగి ఉండాలి సాయంకాలం పూట. ఎందుకంటే ప్రభు మీతోటే మాట్లాడుచున్నాడన్న విషయం మాత్రం మర్చిపోవద్దు, గమనించాలి. అయితే ఇంకా అంటున్నాడు ఇక్కడ, కనుక వారి శరీరులై
వారు గనుక వారి శరీరులై ఉన్నారని గైకొనియుటు మరలా వెళ్ళి అంటే పనికిరాని గాలి వలె వారి ఉన్నారని ఆయన అనిరి, జ్ఞాపకము చేసుకునిరి. ప్రియులరా, దేవుడు ఎందుకు అలాగున్నాడు అంటే గాలి ఎగిరే పొట్టు వలె ఇశ్రాయేలు ప్రజలు మారిపోతున్నారేమో అని దేవుడు ఆలోచించటం మొదలుపెట్టాడు. ఇశ్రాయేలు ప్రజల నిమిత్తం దేవదాసయ్య గారు కొన్ని మాటలు ఆయన చెప్పగలిగి ఉన్నారు. ఎలాగంటే ఇశ్రాయేలు ప్రజలంట నామకార్థన మనుషులుగా ఉన్నప్పటికీ వారిలో ఆలోచన శక్తి పరిశుద్ధాత్మ దేవుని చేత ఉన్నదని గ్రహించలేకపోతున్నారు. ఎందుకంటే అపవాదిగాడు ఆ మాటకు దేవదాసయ్య గారు అన్నారు, ప్రతి మనిషి మానవుడు గ్రహింపగలిగిన వాడై ఉన్నారు అన్నారు. ఈ గ్రహింపుని ఎందుకు ఆ సమయంలో సాతానుగాడు మరుగు చేశాడంటే దేవునితో సమానతత్వం కావాలని కోరుకున్న వాడికి ఏమండి నిజమేదో చైనా మాలేదో ఇండియా మాలేదో తెలిసిపోకుండా ఇవాళ వాళ్ళు కూడా అనేక రీతిలో ఇండియాను పోల్చినట్టుగా వస్తువులు తయారు చేస్తారు. డబ్బులు కూడా దొంగ నోటు ఏదో ఒరిజినల్ నోటు ఏదో తెలుసుకోని రీతిలో మరి సెంట్రల్ గవర్నమెంట్ కూడా తెలుసుకోలేని పరిస్థితిలో ఉంది. ఎందుకంటే అంత మరి దొంగ నోటులు కూడా అంత క్లియర్గా అంత నిజాయితీగా వస్తున్నాయి. ఈ రోజున మీరు గమనించగలిగి ఉండాలి ప్రియులారా. ఎందుకంటే ఆత్మ విషయమై దేవుడు నీతో నాతో మాట్లాడుచున్నాడు అంటే దాని విశేషం చాలా గొప్పదై ఉంటుంది, దాని విశేషం చాలా విలువై ఉంటుంది, దాని విశేషం చాలా శక్తితో కూడి ఉంటుందని విషయాలు మనం ఎరిగిన వారుగా ఉండవలసిన వారమైనాం. అయితే ఇక 40 వచనంలో మాట్లాడుతున్న ఈ మాటలు అంటే వారు ఆయన మీద ఎన్నో మార్లు తిరుగుబాటు చేసిదిరి. ఎడారి యందు ఆయన ఎన్ని మార్లు దుఃఖపడ్డారు. ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తును రావటము ఒక ఎత్తు అయితే ఎడారిలో ప్రవేశించినాక మరొక ఎత్తుగా వారు ప్రయాణం సాగించాడు దేవుడు. ఎందుకంటే వారు నశించిపోవటానికి ఇష్టపడ్డారు తప్ప పాలు తేనె ప్రవశించి దేవుని కృపలో దేవుని రెక్కల నీడలో జీవించడానికి ఇష్టపడలేదు. ప్రియులారా, ఇశ్రాయేలు ప్రజలు జీడిపి ప్రపంచంలో కంటే నెంబర్ 1గా ఉంటుంది. అలాగే ఇశ్రాయేలు ప్రజలు ప్రపంచ గోగులలో నెంబర్ 1 స్థానంలో ఉన్నారు. వారికి ప్రపంచ యొక్క కప్పులు మరి యొక్క సింబలాలు సుమారు ప్రపంచ దేశాల కంటే ఎక్కువ ఉన్నాయి. అక్కడ జనాభా లెక్క ఎంత అంటే దరిదారి ఈ మధ్యలో 1 కోటి అన్నారు, 95 లక్షలు అన్నారు. పిల్లలు ఇలాగా చెప్పుతూనే ఉన్నారు, కానీ 1 కోటి కూడా పూరిగా లేరు. అటువంటి ప్రజలు ప్రపంచానికే ఒక ఛాలెంజ్గా మారారు. ఈ రోజుని నీవు నేను ప్రపంచం దేవుడెరుగు నీ కుటుంబానికి ఛాలెంజ్గా ఉన్నావా? నీ సంఘంలో నీ విశ్వాసం కంటే నువ్వు సేవగా విశ్వాసంగా నడుచుకుంటున్నావా? నీవు ఎటువంటి వాడవో ఎటువంటి కృప కలిగిన వాడవో నమ్ముచ్చు. ప్రభా నీ సన్నిధి కాపుదలతో వదిలి చేయమని అల్పుడిని అయోగ్యుడిని మేము ప్రభా శరీరం యొక్క బహిత గుండా ప్రభా ఇదిగో తండ్రి నీ కూతు కోరదీటుకు ఆత్మ అనేక రీతిగా ప్రభా ఇచ్చుచున్నవాడై ఉన్నాడు. ప్రియులారా, మన పిల్లలకు కూడా కోర్కులను నెరవేర్చేవాడిగా తీర్చేవాడిగా ప్రభు ఉంటున్నారు. కనుక ఈరోజు ఆలోచన క్రియలు వేరేగా ఉన్నాయి, కోరికలు వేరేగా ఉంటున్నాయి. అయితే ఇక 40 వచనములు మాటికి వారి దేవుని శోధించుదరి. మాటికి దేవుని శోధించుదరి. ఇశ్రాయేలు ప్రజలు దేవునికి సంతాపమును కలగజేసిద్రి. అంటే బాధను మాత్రమే. సంతాపం అంటే ఏంటి? దుఃఖము, కన్నీరు, వేదన. ఇది ఇశ్రాయేలు ప్రజలు ఆనాడు యాకోబు ద్వారా 12 గోత్రాలను సృష్టించిన దేవుడు ఆ 12 గోత్రాల్లో కొందరిని ఏర్పరచుకుని దేవుడు తన కాడిని మోసే వారికి నియమించుకున్నాడు. ఆదిలోనే మోషే ద్వారా ఇశ్రాయేలు ప్రజల ద్వారానే ఈ ప్రక్రియ కొనసాగించాడు దేవుడు.
నా ప్రియమైన దేవుని సంగమా, ఇక్కడ ఇంకా చదివితే ఆయన బాహుబలము చేత విరోధుల చేతుల నుండి ఆయన ఆయన తమ్మును విమోచించిన దినమైనను వారు స్మరణకర తెచ్చించుకునికరై. అంటే వారు దేవుడు శ్రమలో నుండి, వ్యాధుల నుండి, బాధల నుండి తప్పించకుండా ఉన్నాడంటే అసలు జ్ఞాపకం చేసుకోవట్లేదండి వాళ్ళు. దేవుడు అదే బాధపడుతున్నాడని. ఎందుకు అంటే అసలు వీళ్ళు కొంచెమైనా తెలుసుకుంటారా లేదా అన్న దృష్టిలో ఇశ్రాయేలు ప్రజలు ఎలాగుంటారనేది ప్రభు యొక్క ఆలోచనతో ముందుకు నడుస్తున్నారండి ప్రియులారా. అయితే ఈ రోజున నీవు కానీ నేను కానీ ఆత్మ సంబంధులుగా జీవిస్తున్నావా, ఆత్మ లేనివారుగా జీవిస్తున్నావా? దేవునికి భయభక్తులుగా బ్రతుకుతున్నామా, దేవునికి భయభక్తులు లేకుండా అపవాద సంబంధులుగా జీవిస్తున్నామో ఒకసారి మనం ఆలోచన తెచ్చుకోవాలి. అయితే ఇంకా అంటున్నాడు, సూచక క్రియలను సోయ శాస్త్రమందు తన అద్భుతములను ఆయన చూపు దినమును. ఇక్కడ చూడండి, చూపుకి ఆయన గప్తి తెచ్చుకుని చూపించుటకు అద్భుత క్రియలు అనేకమైన చేసినా కానీ వారు జ్ఞాపమ చేసుకున్నా ఉంటిరి. ఎంత దుర్మార్గతనం అండి! దేవుడు శ్రమ నుండి, వేద నుండి, బాధ నుండి, కన్నీటి నుండి, దుఃఖము నుండి, ఆకలి నుండి, కరువు నుండి తప్పించి పరలోకములో దేవదూతలు తినే మన్నాను ఇచ్చి వారిని పోషించుచున్న దేవుడి మీద ఎంత తిరుగుబాటు అండి! ఇవాళ నిజమే, పిల్లలు కానీ సమాజంలో కానీ ఎవరైనా తిరుగుబడితే చూడండి, ఇండైరెక్ట్గా తిరుగుబాటు చేస్తారు. అంటే చాటుమాటుగా తిరుగుబాటు కనబడుతూ ఉంటుంది, డైరెక్ట్గా చేరు, ఇండైరెక్ట్గా చేస్తూ ఉంటారు ప్రియులారా. ఇక్కడ అంటున్నాడు, అంటే తృప్తిని తాగలేకుండా నైలులది కాలువల వలె వారి ప్రవాహ జలములను ఆయన రక్తముగా మార్చెను. చూడండి, ఆయన వారి మీదని, అంటే ఇశ్రాయేలు ప్రజలకు కాకుండా ఐగుప్తు ప్రజలకు వారి నీళ్లను రక్తంగా మార్చాడు. మరి చూడండి, ఇక్కడ ఏమంటున్నాడు, రోజీగలను వారి మీద విడిచెను, అవి వారి తినివేసను, కంపలను విడిచెను, వారిని నాశనం. ఇక్కడ తోరీగలను అనగా దుండదగ్గలే చాలా భయంకరమైన ఈగలు. ఆ ఈగలు కుడితే 6 నెలల దాకా బాధ అటువంటి ఈగలను, అలాగే కప్పలను, ఇలాగా చాలా రకాలమైన ప్రమాదాలు సృష్టించిన వారి హృదయాలు మాత్రం కఠినంగానే ఉన్నాయి. ఎందుకంటే పరోరాజు, దేవుడు అన్నాడు, పరోరాజు యొక్క హృదయమును కఠినపరిచి మిమ్మల్ని బయటకు తీసుకొస్తానని ఆజ్ఞ ఇచ్చాడు. అటువంటిది దేవదేవుడు చేశాడు. అయితే ఇక్కడ మనం గమనిస్తూ వారి పంటను సేడ పొరుగులకు ఇచ్చాడు. ఇశ్రాయేలు ప్రజలు కాదండి, ఐగుప్తు ప్రజలకు. వారి కష్టఫలము మిడతలకు అప్పగించెను. చూడండి, వారి కష్టఫలము వారి మిడతలకు అప్పగించారు. చూడండి, వడగండ్ల చేత వారి ద్రాక్ష తీగలను, హిమము చేత వారి మేడి చెట్లను ఆయన పాడు హిమం అంటే వేడి, వేడి చేత వారి మేడి చెట్లను ఆయన పాడు చేయను. ఎందుకో దేవుని కృపను పొందు, దేవుని సారం పొందు, దేవుని యొక్క మహిమను పొందు, దేవుని యొక్క సూర్యుడి యొక్క వెలుగును పొందుతూ కానీ వారు చేస్తున్నారు. ఎందుకంటే వారు కూడా దేవుని ఆరాధన ఎలాగా, ఒక బయలుదేవతలని, విగ్రహారాలని పూజించేవారుగా ఐగుప్తు ప్రజలు ఉన్నారు. అయితే ఇక్కడ వారితో ఎంత వారాధంగా బయట చేస్తున్నాడు అంటే ఇక్కడ గమనిస్తూ ఉంటే, పశువులను వడగంట్ల పాలు చేసెను, వారి పంటలను పిడుగుల పాలు చేసెను. ఆయన ఉపద్రవం కలగజేయ దూతల చేనగా తన కోపాగ్ని ప్రతను మహోన్నతుడైన ప్రబలతను అంటే వారి మీద బయలు విడిచును. ప్రియులరా, ఇక్కడ మనం గమనించాలి, ఈ రోజున సుమారు 30 నుంచి 50 వచనాలు మనం చదువుకున్నాం. ఇంకా కొన్ని వచనాలు మాత్రమే ఉన్నాయి. గమనిద్దాం ప్రియులరా. ఎందుకంటే యేసు ప్రభు నీ పట్ల నా పట్ల
చూపుచున్న ఈ క్రియ ఏదైతే ఉందో ఆ క్రియని బట్టి మనం శ్రద్ధ కలిగి వినేవారుగా ఉండాలనేది దేవుని ఉద్దేశం. గనుక గమనిస్తూ ప్రార్థించే కృపణ పరిశుద్ధాత్మ దేవుడు మనందరికి అందించును గాక. ఆమేన్. ప్రార్థించేద్దాం. దయగల తండ్రి, నీకు వందనాలు. మా ప్రియులు, మా బిడ్డలు, మా స్నేహితులు, మా బంధుమిత్రులు, మా శ్రీ అభిలాషులు, సంఘ బిడ్డలు, సంఘ సేవకులు, పరిచారకులు, సువార్థకులు, సన్నిధి పరులు, ప్రార్థనా పరులు, విజ్ఞాపనకర్తలు అందరి నిమిత్తము నాయన ప్రార్థన చేస్తూ వారి ప్రార్థనలు అంగీకరించి దేవా నీ సన్నిధి నీ కాపుదలతో వదిలి చేసి మహిం పొందమని అడుగుచున్నాము. ఓ ప్రభా, ఎందరైతే నీ ఎడల భయభక్తులు కలిగి ఉన్నారో, ఎందరైతే నీ అందు విశ్వాసం కలిగి ఉన్నారో ప్రతి వారి మీద నీ ఆత్మను కలగచేయని. ఇది ఏమైనా ప్రభా ఏది మాట్లాడాలన్నా కానీ ప్రభా ఎలా తెలిసిన వారు కొందరు, తెలియని వారు కొందరు, వీరందరూ చర్చించుకుంటూ అవమానకరమైన క్రియలు తప్ప మహిమకరముగా దేవునికి గొప్ప కర్మగా ఎవరో చేయలేకపోతున్నారు. గనుక ఇదిగో నాయన ఇక్కడి నుంచి అయినా కానీ కాతి ఆలోచన కలిగి ప్రతి వారి పట్ల దయా, ప్రేమ, జాలి, విశ్వాసం, నమ్మకం కలగజేయమని ఆత్మ తండ్రి అయిన దేవదేవుని నామములో తండ్రి నీ అందు విశ్వాసముతో ప్రార్థిస్తున్న ప్రతి బిడ్డకును, మా దేశానికి, దేశ ప్రజలకును, మిలిటరీ వారికి, పోలీస్ శాఖ వారికి, డాక్టర్లకు, నర్సులకు, పారిశుద్ధ వారికి, కార్మికులకు, రైతులకు, నీటి మీద గాలి మీద నాయన పనులు చేస్తున్నారు, ప్రయాణాలు చేస్తున్న వారికి ప్రభా అందా నీ ఆత్మ నడిపింపు. నేను గర్భిణీ స్త్రీలు, బాలింతరాలకు, సంతానని బిడ్డలకు సంతానమును, అనారోగ్యవంతులకు ఆరోగ్యమును, ఈ ఉదయకాలం ఇగో ప్రభా ఉదయకాలం ఒక ఆరాధన, మరి ఎక్కువ జామున సాయంకాలం ఒక ఆరాధన నాకు కలుగున్నది ప్రభా. నా ఆలోచనే నీ పాదములు ఎదుట సమర్పించుకునే కృపను నాకు అందించి నడిపించిన ఆత్మరక్షణకర్త యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధమైన నామములు అడిగి ప్రార్థన చేయుచున్నాను మా పరమ తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవునికి సహాయము, పరిశుద్ధాత్మ ఆదరణ, త్రియేక దేవుని సన్నిధి సదా తోడుగా ఉండి ఆయన రాకడకు సిద్ధపరచునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మీ అందరికీ వందనాలు. మరణాత.